వెల్కమ్ టు న్యూస్ ఇస్ న్యూస్. వార్తలు నిజమైన అబద్ధమైన ఏదైనా వార్త అంటే వార్తే కదా. ఈరోజు న్యూస్ ఏంటంటే, నిన్నే నా ఫ్రెండ్ నాకు ఒకటి అడిగాడు, అరే మామ కార్టూన్స్ చూస్తాం కదా, అందులోని మనం కార్టూన్స్ మనమే ర్యాంక్ చేసుకుందాం అని అన్నాడు. అరే ఇదేదో భలే ఉంది అని చెప్పి నేను ఆలోచించి నేను కొన్ని ర్యాంకింగ్లు అయితే చేశాను. అది ఈరోజు నా న్యూస్ ఛానల్లో ప్రకటిస్తున్నాను అనమాట. ఏమీ లేదు, మనం చాలామంది దాదాపుగా అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎనీ అడల్ట్ ఆర్ ఏ చైల్డ్ అందరం చూస్తాం కార్టూన్స్. అందులో మోస్ట్ పాపులర్ ఏంటి? షిన్చాన్, డోరేమోన్. ఎవరైనా ఫస్ట్ షిన్చాన్ డోరేమోన్ అని అంటారు. ఇంక్లూడింగ్ నన్ను తిట్టినప్పుడు కూడా అదే అంటారు. కాబట్టి ఈరోజు అవే నేను కొన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూసిన కార్టూన్స్ ఫినియస్ అండ్ ద ఫర్బ్, బెన్ 10, డోరేమోన్, షిన్చాన్, పోకెమాన్, ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. ఈసారి మంచి కార్టూన్స్ ఏంటో చెప్తాను. మొత్తం వీడియో లాస్ట్ దాకా చూడండి, అదే మొత్తం న్యూస్ ఛానల్ లాస్ట్ దాకా చూడండి. ఈరోజు ఏంటంటే మంచి ఛానల్స్, మంచి కార్టూన్స్. సోనిక్ నిక్లోడియన్లో అయితే మనం చూడొచ్చు, యాద్ పినాకి బూత్ నెహి చూడొచ్చు, పకడం పకడాయే, నింజా హటోరీ నా ఫేవరెట్, నింజా హటోరీని కూడా చూడొచ్చు. అసలు పకడం పకడాయి అంటే ఏంటి చెప్తాను వినండి. ఆ కార్టూన్ ఏంటంటే ఒక 2 డాగ్స్ ఉంటాయి. ఒకటి డాగీ డాన్, ఇంకోటి ఏమో అలా అన్నయ్య. తర్వాత 3 ఎలకలు ఉంటాయి. ఆ ఎలకల పేరు నాకు సమంగా గుర్తులేదు. తర్వాత ఒకటి ఆరెంజ్ ఎలక, ఒకటి పర్పుల్ ఎలక, ఇంకోటి ఏమో ఎలక అంటే స్కిన్ కలర్ ఎలక. ఈ ఎలకలన్నీ కలిసి ఎప్పుడు మన డాగీ డాన్ని ఏడిపిస్తూనే ఉంటాడు. చేసిన వాటిని ఏడిపిస్తాయి, వాటిని కొట్టడం, అవన్నీ కొట్టుకోవడం చాలా పెద్ద. కానీ లాస్ట్ ప్రతి ఎపిసోడ్కి లాస్ట్ ఏమవుతుంది, ఎపిసోడ్ 1 నుంచి నేను చూసిన 2 ఎపిసోడ్ల దాకా లాస్ట్ 15 మినిట్స్ మాత్రం అన్నీ కలిపి ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాయి. అది పకడం పకడాయ షో. పాడగొట్టేయడం అని సాంగ్ వస్తుంది. తర్వాత నింజా హటోరీలో మన నింజా అన్నయ్య, హటోరీ అన్నయ్య ఉంటాడు, షిన్జో ఉంటుంది, షిషిమారో కూడా ఉంటారు, ఇంకా కెనీచి, యుమికో, మన పొట్టి పిల్లక నింజా ఫేవరెట్ కిమమంకి, ఇంకా పిల్లి కియో, ఇంకా కెనిచి వాళ్ళ మదర్ ఫాదర్. అది ఈ 9 క్యారెక్టర్స్ మీద మొత్తం స్టోరీ నిలబడుతుంది. ఎప్పుడు అపీర్ అయ్యేవి ఇవి. ఇంకా కెనిచి వాళ్ళ 10 క్యారెక్టర్స్ వీళ్ళ మీద ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అది చాలా ఫన్నీ ఉంటుంది. ఈ కిమమంకి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు హటోరీకి, కెనిచికి. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆపలేక మన హటోరీ అని డింగ్ 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 షక్ 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 అని ఎప్పుడు ఏదో ఒక ఫైట్ చేస్తూనే ఉంటాడు. చాలా కామెడీగా ఉంటుంది. మీరు చూడలేదంటే ఇంతవరకు నింజా హటోరీ వెళ్ళి చూడండి. తర్వాత మనం డిస్కవరీ కిడ్స్లోకి వచ్చా అంటే ఫుక్రే బాయ్స్ ఎవరికి తెలుసు, సినిమా కూడా వచ్చింది, 3 మూవీస్. ఫుక్రే, ఇంకా ఫుక్రే బాయ్స్ రిటర్న్, కొత్త సినిమా వచ్చింది ఫుక్రే బాయ్స్ 3. అదే కార్టూన్గా చేశారు. అందులో హన్నీ, చుచా, లాలి, ఇంకా క్యారెక్టర్స్ తెలుసుగా అవే ఉంటాయి. పండిట్జీ, వాళ్ళ ప్రిన్సిపల్, వాళ్ళ టీచర్స్, ఇంకా చోలే బొటోరే, లాలి వాళ్ళ ఫాదర్. ఈ 6 క్యారెక్టర్స్ మీద నిలబడుతుంది కార్టూన్. చాలా ఫన్నీగా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ అలా కొంచెం ఫర్దర్కి వెళ్తే మనం మన ఫేవరెట్ డిజ్నీకి వచ్చేసాం. డిజ్నీలో మనం చూడలేనిది ఏముంది, అసలు అన్నీ చూడొచ్చు. కానీ అందులో కూడా బెస్ట్ ర్యాంక్ చెప్తాను. నెంబర్ 1 ఆల్వేస్ గో ఫర్ డోరేమోన్. క్యారెక్టర్స్ డోరేమోన్, నోబితా, షిజుకా, సునియో, జియాన్, ఇంకా నోబితా వాళ్ళ మదర్ ఫాదర్. ఇది కూడా సేమ్ 7 క్యారెక్టర్స్ మీదే నిలబడుతుంది కార్టూన్ మొత్తం. సూపర్ డూపర్గా ఉంటుంది. డోరేమోన్ చూడన్నాడు ఎవరున్నాడు లోకంలో చెప్పండి, ఎవడున్నాడో అందరూ చూసాం కాబట్టి చెప్పడానికి పెద్దగా లేదు. డోరేమోన్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, అంతే. ఫర్ ఎవర్ డైమండ్లో ఎప్పుడు నిలబడిపోతాడు డోరేమోన్. తర్వాత డిజ్నీలోనే ఫినియస్ అండ్ ద ఫర్బ్. ఇప్పుడు అదే చూస్తున్నాను అనమాట, మీరు కూడా చూడండి ఒకసారి ఏం చూస్తున్నాను. ఐ హోప్ మీరు సరిగ్గా కనబడి ఉంటుంది. ఫినియస్ అండ్ ఫర్బ్ చూస్తున్నాను. అందులో క్యారెక్టర్స్ ఫినియస్, ఫర్బ్, క్యాండిస్, పెరీ, ఫినియస్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, ఇంకా మన డాక్టర్ డూఫెన్ నాయుడు, ఇంకా మోస్ట్ ఎక్కువ ఉండేది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు.
తర్వాత వీళ్ళు ఎప్పుడు ఏదో ప్రాజెక్ట్ చేస్తాడు. డాక్టర్ డ్యూఫెన్ ఎప్పుడు ఈ పెరిగాడు క్యారెక్టర్, పెరి ఏమో ఒక ఏజెంట్ అనమాట, ఆడెళ్తాడు డాక్టర్ డ్యూఫెన్ దగ్గరికి మాటకి. అప్పుడు మన డాక్టర్ డ్యూఫెన్ నాయుడు ఏం చేస్తాడు, ఏదో గ్యాడ్జెట్ అది ఆఖరికి పోతుంది. మన క్యాండస్ ఏం చేస్తాడు, ఫినియస్ అండ్ ఫబే రోజుకి ఒక మంచి మంచి క్రియేటివిటీతో మంచి గ్యాడ్జెట్స్ చేస్తారు అనమాట. అంటే ఎత్తైన బిల్డింగ్, పెద్ద సునామీలతో, రోలర్ కోస్టర్స్ తో పాటు చాలా చేస్తారు. అవన్నీ క్యాండస్ ఎప్పుడు మమ్మీకి పట్టించేద్దాం అని అనుకుంటుంది. పట్టించేద్దామని చెప్పి పరిగెట్టుకు వెళ్ళేటప్పటికి వాళ్ళ మదర్ వచ్చేసాక అవన్నీ డిసప్పేర్. ఎందుకు, డాక్టర్ నాయుడు వల్లే అవన్నీ అవుతాయి. వాళ్ళు చేసే ప్రతి ఒక్క ఇన్వెన్షన్ ఫినియస్ అండ్ ఫబ్ దొరకకుండా ఉంటుంది. కానీ ఒక ఎపిసోడ్లో వీళ్ళిద్దరు దొరికిపోతారు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళు హాస్టల్లో పడేస్తారు. తర్వాత క్యాండీస్ వెళ్ళి తెస్తారు, చేసుకుంటారా ప్రాబ్లం లేదు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఒక సైకోటిక్ గా మారిపోతారు. ఐ కెంట్ ఎక్స్ప్లెయిన్ అంతే. అది నా ఫేవరెట్ కార్టూన్ అనమాట. తర్వాత నిక్లోడియన్, సిఎన్ అండ్ నిక్లోడియన్, కార్టూన్ నెట్వర్క్. నిక్లోడియన్ అంటే మనకు తెలుసు మోటు పతులు వాళ్ళందరూ, అది కూడా మంచి కార్టూన్. మోటు పతులు అంటే నేను ఎక్కువ చూడలేదు, కానీ మంచి కార్టూన్ నేను చూశాను. కార్టూన్ నెట్వర్క్ సిఎన్ లోకి వచ్చేస్తే బెన్ 10 ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. బెన్ 10 చాలా ఏలియన్స్, ఆడి కాంప్యూటర్స్ ఉంటుంది. ఒక మంచి సూపర్ హీరో వైబ్ అనేది మనకు వస్తుంది. తర్వాత మన సూపర్ హంగామా అని పేరు మార్చుంటారు. ఇప్పుడు మార్వెల్ హెచ్క్యూ సూపర్ హంగామా అని పేరు పెట్టారు. దాంట్లో మన అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ చూడవచ్చు, అవెంజర్స్ అసెంబుల్, ఏదైనా మన ది మార్వెల్ స్పైడర్ మ్యాన్ కానీ, బ్లేడ్స్ కానీ, పోకెమోన్ కానీ, ఈ 6 క్యారెక్టర్స్ ఫేవర్స్ ఏమన్నా చూసుకోవచ్చు. నేను పోకెమోన్ నాకు అంతగా నచ్చదు కాబట్టి ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ అవెంజర్స్ అసెంబుల్, ది స్పైడర్ మ్యాన్ అండ్ అల్టిమేట్ స్పైడర్ మ్యాన్. అయితే రోజు పొద్దున్న నేను 8:30 అంటే సెలవు పెడితే 8:30 నుంచే చూడొచ్చు, 8:50 దాకా లేదా 9 దాకా. తర్వాత మిగతా టైం అంతా 3 to 3:30 వస్తాడు. ఓకే, ఇప్పుడు ఫినియస్ అండ్ ఫబ్ కొత్త ఎపిసోడ్స్ కూడా పెట్టారు కాబట్టి అది చూస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఇంకా మనం హంగామా ఛానల్లోకి వెళ్తే మన కింగ్ ఉన్నాడు, షిన్చాన్, కింగ్ ఆఫ్ కార్టూన్స్. అందులో షిన్చాన్, మిక్సీ, హిమావరి, హిరోషి, ఇంకా డాగి షీరో, ఇంకా కజామా, బోచాన్, నేనీచాన్, మసావో, ఇంకా ననెకో మేడం, యోషినాకా మ్యామ్, ఇంకెవర్రా, మాసుసాకా మ్యామ్, అగ్యో మ్యామ్, ఇంకా ప్రిన్సిపల్ గ్యాంగ్స్టర్. లెక్కలైన క్యారెక్టర్స్ ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంట్. షిన్చాన్ ఏంటంటే మన షిన్చాన్ ఎప్పుడు సూపర్ హీరో అంతే, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది అంత బాగుంటుంది. డోరేమోన్ కన్నా ఫేవరెట్ నాకు షిన్చాన్. అయితే ఎంత పెద్ద నేను షిన్చాన్ చూస్తాను, నాకు ఏజ్ 60 వచ్చినా నేను షిన్చాన్ చూస్తాను అంటే ఫిక్స్, ఎందుకంటే అంత ఫేవరెట్ నాకు షిన్చాన్. తర్వాత సెల్ఫీ విత్ బజరంగి, అది మన డిజ్నీలోని సూపర్ హంగామాలోని కూడా వచ్చేస్తుంది. ఇంకా నార్మల్ డిజ్నీ కానీ డిజ్నీ ఛానల్ HD వస్తుంది నాకు, నేను అదే చూస్తాను. తర్వాత మన సెల్ఫీ విత్ బజరంగి అంటే ఇదంతా స్టార్ట్ అయింది అంకుష్ పుట్టినప్పుడేమో మన బజరంగి ఉంటాగా, జై హనుమాన్కేమో అంకుష్ హనుమాన్ని చూడగలుస్తాడు చిన్న బేబీగా ఉన్నప్పటి నుంచి. అలా ఫ్రెండ్స్ అవుతారు. ఏ ప్రాబ్లం వచ్చినా రంగా చేసిన క్యారెక్టర్స్ అన్నమాట వీళ్ళు. రంగా చేసిన తోతారాం కానీ, సోతారాం కానీ, అంకుష్ వాళ్ళ మదర్, ఫాదరు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు అలర్ట్గా ఉంటారు ప్రతిదానికి. చాలా బాగుంటుంది. తర్వాత మా చెల్లికి ఇష్టమైన కార్టూన్స్ ఒకప్పుడు, ఇప్పుడు తనకేం ఇష్టం నాకు తెలియదు కానీ, ఒకప్పుడు ఏంటంటే పీజే మాస్క్, ముగ్గురు ఉంటారు, కెకో, క్యాట్ బాయ్, ఔలెట్. వీళ్ళు 3 సూపర్ పవర్స్తో ఎప్పుడు క్రైమ్ని అర్థం ఉంచుకుంటారు. అది కూడా మంచి కార్టూన్. డిజ్నీలోని సెల్ఫీ విత్ బజరంగి కూడా చాలా బాగుంటుంది, చూడొచ్చు. ఇందులో నా రికమెండేషన్ అయిన ఛానల్స్ ఏంటి, అదే కార్టూన్స్ ఏంటి, ఫస్ట్ షిన్చాన్, డోరేమోన్ ఆబ్వియస్లీ సెకండ్ ప్లేస్, అల్టిమేట్ స్పైడర్ మ్యాన్, పకడం పకడాయే, ఫినియస్ అండ్ ద ఫబ్, ఇంకొక అద్భుతమైనది ఉంటుంది సెల్ఫీ విత్ బజరంగి, ఫుక్రే బాయ్స్, నింజా హటోరీ, మర్చిపోయాను మా హటోరీ అన్న, సారీ హటోరీ అన్న. అంటే నేను లిస్ట్ వచ్చి 10 చెప్పేస్తున్నాను అంతే, 1, 2, 3 తర్వాత చెప్తాను. నింజా హటోరీ,
తర్వాత స్టిల్ 2 ఆర్ లెఫ్ట్ రే ఫర్గాట్ ఇట్. అవెంజర్స్ అసెంబుల్. ఇంకా బెంటెన్. ఆగి అండ్ ద కాక్రోచెస్ గురించి చెప్పడం మర్చిపోయాను. అది చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. టామ్ అండ్ జెర్రీని ఇన్స్పైర్ తీసుకొని ఆగి అండ్ ద కాక్రోచెస్ చేశారు. అది కూడా చాలా బాగుంటుంది. హిందీ డబ్ అయితే ఇంకా సూపర్. అది అమేజింగ్. ఓకే, ఇందులో నా టాప్ 3 ఏంటి? షిన్చాన్, డోరేమోన్, నింజా హటోరీ. టాప్ 5 ఏంటి? షిన్చాన్, డోరేమోన్, నింజా హటోరీ, ఫినిష్ అండ్ ద ఫర్ బెంటెన్. భద్రంగా ఇప్పుడు 6th నాకు, ఎందుకంటే నేను ఎక్కువ చూడను. నాకంటే టైం దొరకదు చూడడానికి. నా టైమింగ్స్ లాగా ఉండవు. ఓకే గైస్, ఇది. తర్వాత ఇంకోటి ఏం చెప్తాను, చెప్పడం ఇంకా పెద్దగా ఏం లేదు ఈరోజు న్యూస్ ఛానల్లోని. ఏదో ఒకటి చెప్పాలి, చెప్పకపోతే ఎపిసోడ్ లెంత్ అవ్వదు. ఓకే గైస్, ఇంక ఎపిసోడ్ లెంత్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఈ రోజుకి ఇదే వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అడ్వెంచర్ ఆఫ్ రిషి. న్యూస్ ఇస్ న్యూస్ పార్ట్ 2. పార్ట్ 3 గురించి ఎదురు చూడండి.